నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన గోధురవ్వ పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. రండి, ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికోసం నేను ఒక పావు కేజీ బెల్లం తీసుకొని దాన్ని కొంచెం నీళ్లు పోసి ఇలా కరిగించి పక్కన పెట్టుకున్నాను. బెల్లం కరిగితే చాలండి, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఈ పాయసం కోసం నేను మొత్తం లావుగా ఉన్న గోధురవ్వని తీసుకున్నాను, ఒక చిన్న కప్పు. ఈ మాత్రం అయితే గోధురవ్వ చాలా ఒదుగవుతుందండి. దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుందాము. గోధురవ్వ ఎర్రగా అవ్వదండి, గోధురవ్వ వేడైతే తెల్లగా అవుతుంది. ఇలా చూడండి, తెల్లగా అయింది కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాయసం చేయడానికి గిన్నె తీసుకొని అందులో నేను ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోధురవ్వని యాడ్ చేద్దాం. ఈ గోధురవ్వ ఈ నీళ్ళల్లో సగం వరకు ఉడకాలన్నమాట. పండగలప్పుడు కానీ, పర్వదినాలప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ గోధురవ్వ పాయసాన్ని త్వరగా చేసుకోవచ్చు. చూడండి, సగం వరకు గోధురవ్వ ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి పాలను యాడ్ చేద్దాము. ఈ గోధురవ్వ పాయసంలోకి నేను ఒక గ్లాసున్నర చిక్కటి పాలు తీసుకుంటున్నాను. నేను ఈ రవ్వనంతా కూడా పాలల్లోనే ఉడికిస్తాను అనమాట. పాలల్లో ఉడికితే రవ్వ చాలా టేస్ట్గా ఉంటుంది, పాయసం కూడా చాలా బాగుంటుంది. ముందు సగం నీళ్ళలో ఉడికింది కదా రవ్వ, ఇప్పుడు సగం పాలలో ఉడికిపోతుంది. మీరు ఇదే మెథడ్ లో పరవన్నం కూడా చేసుకోవచ్చు. సేమ్ అలాగే గోధుమ రవ్వకు బదులు బియ్యం యాడ్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుకుంటూ ఉండండి, అడుగంటనివ్వకుండా. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మీరు దగ్గరుండి ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ గోధుమ రవ్వ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను ఇలాచి పౌడర్, అలాగే ఒక చిన్న పిసరంతా పచ్చకర్పూరం యాడ్ చేసుకుందాం. పచ్చకర్పూరంతో పాయసానికి మంచి సువాసన వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పాయసాన్ని దించి పక్కన పెట్టుకుందాం. చూడండి, చక్కగా ఉడికి. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేద్దాం. దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకున్నాను. ప్రసాదాలకి ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, పంకిన్ సీడ్స్, ఇంకా పిస్తా కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నెయ్యి తొందరగా వేడవుతుంది కదండి. అయితే బాగా వేడైన నెయ్యిలో ఇవి వేసామంటే తొందరగా వేగిపోతాయి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా. మనం అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే నేను దించేసి పక్కన పెట్టుకోవాలి. సగము స్టవ్ మీద వేపుకుంటే సగం గిన్నెలో వేగిపోతాయి అన్నమాట. చూడండి, ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు. మనం పాయసంలోకి కరిగించి చల్లార్చి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేద్దాం. మీరు తినే స్వీట్ ని బట్టి పాకం ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పావు కేజీలో సగమే వేసానండి బెల్లం పాక. ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేసేసి ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూడండి, కలర్ ఎంత బాగుంది కదా. నేను కొత్త బెల్లమే తీసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగానే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు మనం స్వామివారికి పెట్టుకోవడానికి గిన్నె తీసుకొని దాంట్లోకి పాయసాన్ని తీసుకుందాం. అలాగే స్వామికి నివేదన చేసేటప్పుడు ఒక్క తులసి దళం వేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.